గత వారం రోజులుగా రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్ హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంత కాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం, ఒక డైరెక్టర్ అయ్యుండి ఎక్స్లో పోస్టులు పెట్టడం, అవి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఒక్కరోజు కాదు కదా, ఒక్క షో కూడా ఇలా. ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు దమ్ముగా ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి, కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు బీక్కొని అధికారం పోగానే పోయారు. అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అధికారం పోయినప్పుడు ఏం చేస్తున్నారు అనే సినిమా తీస్తే హిట్ అయింది. అంతేగాని కేసు పెట్టగానే పోలీసులు పారిపోయి నేనేం చేయలేదు అనే మాటలు ఇవన్నీ కూడా జనాలకి రుచించట్లా. అంటే నువ్వు తీసిన సినిమాలేంటి, నువ్వు డీ కంపెనీ పెట్టావు, బాంబేలో పెట్టావు, అవన్నీ కూడా మేము ఓకే, అక్కడ వరకు ఓకే. నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు గారి మీద సినిమాలు తీసావో ఆ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేట్ అయిపోయాడు. ఇవాళ సైకో జగన్మోహన్ రెడ్డి అనడానికి కూడా అసలు నేనైతే ఎక్కువ ఆ ఫీలింగ్, జగన్ రెడ్డి అని కూడా జగన్మోహన్ రెడ్డి అంట. జగన్మోహన్ రెడ్డి అంటాడు, మొన్న సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, వీళ్ళు కేసు పెట్టడం ఏంటి అన్నాడు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసావు, నువ్వు ఇలాంటి విషయాల్లో మాట్లాడకూడదు. మాట్లాడుకోపోగా ఆ సినిమాని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ సినిమాలో పెట్టుబడులన్నీ కూడా నీయే. చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా? మళ్ళీ అదేంటంటే వివేకం అనే సినిమా, వివేకం అసలు వివేకం సినిమా ఎవరిది చెప్పు? వివేకం సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? సరే, వివేకంలో నువ్వు చెప్పినట్టే వివేకం సినిమా, ఆ వివేకం సినిమాలో ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఏదైతే చెప్పిందో అదే తీశారు. అందులో నీ సొంత చెల్లి షర్మిల గారు ఆమె ఆ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఏం చెప్తుందో అదే తీశారు. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఎవరన్నా మీ చంద్రబాబు గారి బంధువులు చెప్పారా? చెప్పండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే అది ఎంత తప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా సరే ఇలాంటి విషయాల్లో వెనకేసుకొచ్చారు ఎవరినన్నా?
పోనీ వివేకం సినిమా తీసిన వాళ్ళన్నా పిలిచి వాళ్ళని శాలువాతో సత్కరించారా? అరే నువ్వు నిర్మాతకేమో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చావు, రామ్ గోపాల్ వర్మని రాజలాంఛనాలతో ఇంటర్వ్యూ ఇచ్చావు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఒక తలంపుతో నువ్వు ఒక సైకోగా చేసిన పని కాదా ఇది? ఎక్కడన్నా సరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఏదైనా ఇలాంటి పనులు చేస్తాడా? అందుకే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ నీ పార్టీ టైటానిక్ ఒకసారి కొడాలి నాని అన్నాడు, మా పార్టీ టైటానిక్ పడవలాగా ఇద్దని. ఇవాళ వైసీపీ అనే పార్టీ టైటానిక్ లాగా పడవలాగా మునిగిపోయింది. అందులో ఒక అమ్మాయి బతికినాడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఆ పార్టీలో, ఇంకెవరూ లేరు. ఉన్నారని అనుకుంటున్నామేమో. జగన్మోహన్ రెడ్డి A to Z అతనే, ఎవరూ లేరు. ఊరికే ముఖం చాటేక ఊరికి అప్పుడప్పుడు వచ్చి కనిపించి ఉన్నాము అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశంలోకి, కొంతమంది జనసేనలోకి, ఇంకొంతమంది బీజేపీలోకి, కొంతమంది అయితే రాజకీయాల నుంచి విరమించుకొని, మా కేసీఆర్ నాని రాజకీయాల నుంచి విరమించుకున్నాడు ఆయన. నీ దెబ్బకి మేము ఎక్కడో ఉన్నామని పిలిచి చంద్రబాబు గారు ఎంపీ సీట్ ఇచ్చి 2 సార్లు గెలిపిస్తే నీ దెబ్బకి రాజకీయాలు విరమించుకున్నాడు. అది నీ కెపాసిటీ. నువ్వు ఇవాళ రామ్ గోపాల్ వర్మ సినిమాని సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పడం మాత్రం దుర్మార్గం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు. నువ్వు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి పేరు చెప్తే అన్న నందమూరి తారక రామారావు గారు పౌరుషం, తెలుగువారి ఖ్యాతిని పెంచాడనే గుర్తొస్తుంది. తెలుగువారి పేరు చెబితే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అభివృద్ధి, ఆ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేశాడో గుర్తొస్తుంది ప్రపంచ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి అనగానే ఆంధ్రప్రదేశ్కి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది వస్తుంది. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి ఎక్కడి దాకా వెళ్ళిందంటే అమెరికా దాకా పాకింది. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇవాళ నీ గురించి తలదించుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు ఆఖరికి అమెరికా తీసుకెళ్ళి నాశనం చేసావు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకేం అర్థం కావట్లా. ప్రభుత్వಕ್ಕೆ 10 రోజులు 15 రోజులు అయింది, ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటాడు. అసలు పిచ్చోడా మంచోడా మాకు అర్థం కాల. 15 రోజులు నెల రోజుల లోపు హైయెస్ట్ అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటే ఆఖరికి మీడియా కూడా పట్టించుకోవాలి. ఇదేరా బాబు, ఇప్పుడు మేము వెళ్తే మమ్మల్ని పిచ్చోళ్ళనుకుంటారు, దీన్ని కానీ టెలికాస్ట్ చేస్తే అని. అరే సోషల్ మీడియాలో చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, అలాగా మీడియా యాజమాన్యం గురించి కొన్ని మీడియాలు, ఇప్పుడు ఎవరైనా ఒకటే మీడియా యాజమాన్యం, వాళ్ళు మమ్మల్ని అన్నా ఒకరోజు మేము మంచి చేస్తే మంచి చూపిస్తారు, చెడు చేస్తే చెడు చూపిస్తారు. మేము ఒకవేళ మా మీద తప్పు చూపిస్తే సార్ అది కాదు ఇదండి, ఇది కాదండి అదే అని చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలా. అంతేగాని సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే ఏ స్వేచ్ఛ చెప్పండి? సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే సోషల్ మీడియాలో ఒక మంచి చూపించడానికి సోషల్ మీడియా, అంతేగాని ఒక 1000 మందికి ఉద్యోగాలు పీటీఎం ఇది ఇచ్చి దానికి రచయితలను యాడ్ చేసి, రాసేవాళ్ళని యాడ్ చేసి కుటుంబాల గురించి తప్పుడుగా ప్రచారం చేయడం సోషల్ మీడియా స్వేచ్ఛ. సోషల్ మీడియా అనే స్వేచ్ఛని భంగం కలిగిస్తున్నామా? ఇవాళ ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారు వెనకాతలు ఉన్న వాళ్ళ మీద ఎంతమంది, ఎన్ని కుటుంబాల మీద నువ్వు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టావు?
మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎవరిని పెట్టదే. ఇవాళ రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ఎక్స్లో పోస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఖాతాలోంచి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి తాలూకా అకౌంట్లోంచి వచ్చినాయి. అయ్యా రామ్ గోపాల్ వర్మ, నీకు మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజకీయాన్ని ఇస్తానే. 2019 టు 2024 డిసెంబర్ అంటే ఈ నెలాఖరు కాక పెడదాం. 2019లో ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా విరవేగారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎలా తీసారు అని చెప్పడానికి మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా నీకు దొరికింది. అయితే వాస్తవాలది, మేము వాస్తవాలు చెప్పేది. ఒకసారి నన్ను అన్నావు, నేను వంశీని నానిని మీకు దమ్ముంటే బెంజి సెంటర్కి రండి, తాడో పేడో తెలుసుకుందాం, కొట్టుకుందాం అంటే వంశీ అన్నాడు. మీడియా వాళ్ళు అడిగితే ఏంటంటే వెంకన్న గారు అన్నారు కదా వెళ్తారా, వెంకన్న అన్నాడు వెళ్తారా అంటే, అంటారండి పోలీసులు వస్తారు కదండి ఆపేస్తారు, వాళ్ళని మమ్మల్ని ఆపేస్తారు, ఏం జరగదు కదా అన్నాడు. సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మా ప్రభుత్వం, మేము వస్తాం బెంచ్ సెంటర్కి, మేము పోలీస్ శాఖకి చెప్తాం, పోలీస్ శాఖను విన్నవించుకుంటాం. దమ్మున్నవాడు ఎవడన్నా రండి, మాకు ప్రతిపక్షంలో దమ్ము ఉంది, అధికారం ఉన్నా దమ్ము. అధికారం పెట్టుకొని మేము ఎప్పుడూ చేయము. ఇవాళ అధికారం అడ్డు పెట్టుకొని చేయాలంటే మీరు ఏ పుట్టలో దాక్కున్నా మిమ్మల్ని లాగేవాళ్ళం. బై బర్త్ మాకు దమ్ము ధైర్యం ఉంది, బై బర్త్. అధికారంతో వచ్చిన ధైర్యం కాదు ఇది, లేదా పార్టీని చూసుకునే ధైర్యం కాదు ఇది. దానికంటాడు ఆ రోజు కళ్ళు తాగిన కోతిలాగా రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో, కళ్ళు తాగిన కోతిలాగా బుద్ధ వెంకన్న మాట వస్తే బెంజిక్ సెంటర్కి రమ్మన్నా కొట్టుకుందాం అంటాడు. అరే అది కొడితే మొన్న వెనకేసుకొచ్చిన వాళ్ళు అధికారంలో ఎలాగున్నారు, అధికారం లేనప్పుడు ఎలాగున్నారో, మేము అధికారం లేనప్పుడు మేము ఎలాగున్నాము. మా ప్రాణాలు సైతం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రాణాలు ఇవ్వడానికి మేము వెనకాడం. మేము గొప్పగా చెప్పుకుంటాం, ధైర్యంగా చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం మా అదృష్టం అని చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం అంటే మేమే కూలి పని చేయట్లా, ఆయన చేసే ఆదర్శాలు మేము చేస్తున్నాం. మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకుంటాం. ఇవాళ ఏరి అధికారంలో మాట్లాడిన వాళ్ళు ఏరి దాని మీద సినిమా బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది నీకు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబం మీద సినిమాలు తీసి ఎక్స్లో పోస్టులు పెట్టడం అనేది చాలా తప్పు. నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించి, నీకు ఎవరు సినిమాలు తీపిచ్చారు, నీతో ఎవరు పోస్టులు పెట్టించారు, ఇవన్నీ వాస్తవాలు చెప్పించు. మేము చెప్తున్నాం కదా, ఒకప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్, తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నీకు గ్రేట్ డైరెక్టర్ అలా చీప్ డైరెక్టర్ అయిపోయా. సినిమాలు చూడలేని పరిస్థితి ప్రజలు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాశనం తప్ప వాళ్ళకేమీ ఇది జరగదు. మనం చూస్తాం, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళు తెరమరుగైపోతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు, వచ్చి మళ్ళీ ఇంకోటి చేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మకంతోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనుకుంటారు. చంద్రబాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులయ్యి ఈ కొత్త రాష్ట్రాన్ని నడిపించగలాలి,
ఈ కొత్త రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, ఈ కొత్త రాష్ట్రాన్ని ఎలాగన్నా పైకి తీసుకురావాలని తెలంగాణలో వదిలి ఇక్కడ పెట్టాడు. కానీ ఆయన దృష్టి ఇక్కడితో పాటు తెలంగాణలో కూడా పెడితే 2018లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏదో చేసేయాలి, రాజకీయ నాయకుడిగా నేను పెరిగిపోవాలి, నా సత్తా మొత్తం చూపించాలని ఆయన ఎప్పుడు అనుకోడు. ఒక విజన్తో ఒక పాడైపోయిన దాన్ని బాగు చేయాలి అనే సంకల్పంతో వెళ్తాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాల్లో పోటీలకి పెట్టినా సరే గెలిచే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి విజన్ అలాంటిది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ అలాంటిది. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రామ్ గోపాల్ వర్మల్ని వాడుకున్నాడు. వాడుకుంటే జనాలు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్, వాళ్ళ కుటుంబం గౌరవ ప్రతిష్టలు ప్రజలకు తెలుసు. మీరు ఎంత చేస్తే వాళ్ళు వింటారు. వివేకం సినిమా గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తండ్రికి కూతురు కంటే గొప్ప ఎవరయ్యా? వివేకానంద రెడ్డి కుమార్తె చెప్తుంది కదా. వివేకానంద రెడ్డి కుమార్తె చెప్పిందా లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారు చెప్పిందా లేదా? ఎవరు చంపారు, ఎలా చంపారు? అందరూ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కూడా అనుకుంటారు. కాదు, ఎందుకంటే ఆ రెండు పార్టీలకు చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డి వచ్చిన తర్వాతే వీళ్ళకి తేడాలు వచ్చినారే. సొంత బాబాయ్ని అలా చంపించడం కరెక్ట్ కాదని. చంపిన వ్యక్తులు ఎవరో తెలుసు, చంపించిన వ్యక్తులు ఎవరో తెలుసు, ఏ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయట్లేదు అనేదే అక్కడి నుంచి వచ్చిన తేడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సైకో బుద్ధులు పోవాలి. టైటానిక్ షిప్ వైసీపీ పార్టీ మునిగిపోయింది. అందులో టైటానిక్ సినిమాలో ఒక హీరోయిన్ బతికిద్ది. ఈ పార్టీలో ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆఖరి బాలినేని శ్రీనివాసరెడ్డి నీ కుటుంబానికి ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి. ఆ రోజు మంత్రి పదవి కూడా వదులుకొని నీ వెనకాతలు వచ్చినటువంటి వ్యక్తి. నీ గురించి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా నిన్ను చీకొట్టి బయటకు వచ్చేసాడంటే ఇంకెందుకయ్యా నీ పార్టీ? ఇంకెందుకు నీ పార్టీ? ఇంకెందుకు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నీ మీద రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారంటే నువ్వు నీ ప్రోద్బలంతోనే తీపిచ్చావని నేను చెప్పడానికి ఇది పెట్టా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.